శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీలో గ్రూపు విభేదాలు పెరిగిపోయాయి. ఇంటి పోరు తట్టుకోలేక వైసీపీ నేతలే ఆ పార్టీ అసమ్మతి నేతలపై దాడికి తెగబడుతున్నారు. పుట్టపర్తిలో అసమ్మతి నేతల్ని ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్ రెడ్డి టార్గెట్ చేశారు. అసమ్మతి నేతల గ్రూపులో కీలకంగా ఉన్న లోచర్ల విజయభాస్కర్ రెడ్డి తండ్రి పెద్దారెడ్డి విగ్రహం ధ్వంసం చేయించారు. విగ్రహం ధ్వంసంపై వైసీపీ అసమ్మతి నేతలు మండిపడుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా తనను ఎదుర్కోలేక తన అనుచరులతో తన తండ్రి విగ్రహం ధ్వంసం చేయించాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడో పేడో తేల్చుకోవడానికి తాము సిద్ధమని విజయభాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. పుట్టపర్తిలోని పెద్దారెడ్డి కాలనీలో కామ్రేడ్ పెద్దారెడ్డి యొక్క విగ్రహాన్ని దుండగుల చేత పగలగొట్టించి దాన్ని తీసుకుపోవడం జరిగింది. ఇది మన శ్రీధర్ రెడ్డి గారి యొక్క నీచమైనటువంటి రాజకీయ సంస్కృతికి, అతని యొక్క నీచత్వానికి, ఆయన యొక్క దిగజారుడుతనానికి, ఆయన ఏ విధంగా మానసికంగా పతనమైపోయినాడో అనే దానికి ఇది నిదర్శనం. దీని వెనక ఎవరున్నా పోలీసు వారికి నేను కంప్లైంట్ కూడా చేయబోతున్నాను. ఇట్లాంటి రౌడీల్ని ఎవరున్నా కూడా దాన్ని వెలికి తీసి విచారణ చేపట్టాలని నేను వారికి సవినయంగా విన్నవించుకుంటున్నాను. శ్రీ సత్యసాయి జిల్లాలో గ్రూపు రాజకీయాలు వైసీపీని సతమతమవుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా అనంతపురం ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, పుట్టపర్తి నియోజకవర్గ వైసీపీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఏకంగా వైసీపీ అసమ్మతి నేతగా ఉన్న లోచర్ల విజయభాస్కర్ రెడ్డి తండ్రి పెద్దారెడ్డి విగ్రహాన్ని నిన్న రాత్రి ధ్వంసం చేశారు. ఏదైతే విగ్రహం ధ్వంసంతో పాటు స్మారక స్థూపం ధ్వంసం అనేక ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్ రెడ్డి వర్గీయులే ఉన్నారంటూ కూడా లోచర్ల విజయభాస్కర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి ఉంది. గత కొన్ని నెలలుగా కూడా ఏదైతే పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్ రెడ్డికి ఎటువంటి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వకూడదంటూ కూడా అసమ్మతి నేతలు గ్రూప్ గా ఏర్పడ్డారు. సీనియర్ నేతలందరూ కలిసి ఎటువంటి పరిస్థితుల్లోనూ శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇచ్చినట్లయితే పుట్టపర్తి నియోజకవర్గంలో వైసీపీ ఓడిపోయే పరిస్థితి ఉంది. గ్రామ స్థాయిలో కూడా పార్టీ బలహీన పడిపోయిందంటూ కూడా వైసీపీ అసమ్మతి నేతలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈసారి వైసీపీ టికెట్ దుద్దకుంట శ్రీధర్ రెడ్డి కాకున్నట్టు మరొకరికి ఇవ్వాలంటూ కూడా వరుసగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న నల్లమాడ నియోజకవర్గం ఏదైతే శ్రీధర్ రెడ్డి సొంత మండలమైన నల్లమాడ మండలంలో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సమావేశం సందర్భంగా కూడా పెద్ద ఎత్తున పుట్టపర్తి నియోజకవర్గం నుంచి కూడా కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు, కీలక నేతలందరూ కూడా హాజరయ్యారు. ఎటువంటి పరిస్థితుల్లో టికెట్ ఇచ్చినట్లయితే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామంటూ కూడా వైసీపీ నేతలందరూ కూడా ఒక ఏకంగా తీర్మానం కూడా చేశారు. వైసీపీ అధిష్టానాన్ని కూడా ఈ మేరకు సమాచారం అందించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదంటూ కూడా చెప్పారు. అయితే దీనిపైన ఆగ్రహం ఉన్న పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్ రెడ్డి తన అనుచరుల చేత తన తండ్రి పెద్దారెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయించారు. ఈ తరహాలో దాడులు ధ్వంసం చేయడం సరైన పద్ధతి కాదు అంటూ లోచర్ల విజయభాస్కర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ విగ్రహ ధ్వంసంతో పాటు స్మారక స్థూపం ధ్వంసం చేసిన వారిపైన పార్టీ దృష్టితో పాటు పోలీసుల దృష్టి కూడా తీసుకెళ్తున్నాను, పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాను, విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ లోచర్ల విజయభాస్కర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.